వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. 8th క్లాస్ చాప్టర్ 1లో ఫజల్ టైం చూసాం కదా. ఇప్పుడు చాప్టర్ 2లో పవర్ ప్లేకి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పవర్ లైన్, మామూలుగా మనం నెంబర్ లైన్ అనేది వింటూ వచ్చాము. ఇక్కడ ఈసారి చాలా మంచి కాన్సెప్ట్తో పవర్ లైన్ అని ఇచ్చారనమాట. అంటే ఏ విధంగా అయితే జీరో సెంటర్లో ఉండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ వస్తాయో, ఇక్కడ మనకి ఈజీ అండర్స్టాండింగ్ కోసము వర్టికల్ నెంబర్ లైన్ని, పవర్ లైన్ని యూజ్ చేశారనమాట. ఇక్కడ పవర్ ఆఫ్ 4 లైన్ని యూజ్ చేశారు. ఎలా అంటే 4 power 0 ఈజ్ 1. తర్వాత పైకి అంతా పాజిటివ్ నెంబర్స్ 4 power 1, 4 square, 4 cube, 4 power 4, 4 power 5 అప్ టు 4 power 8 వరకు ఇచ్చారు బుక్లో. అదేవిధంగా నెగిటివ్ పవర్స్ 1 0 తర్వాత అంటే కిందన 4 power -1, 4 power -2 ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పవర్ లైన్ యూస్ చేసుకొని మనకి ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది చూడొచ్చు. అసలు మన మెయిన్ దీనికి ఏమంటే, దిస్ పిక్చర్ షోస్ ది పవర్స్ ఆఫ్ 4 అండ్ ది రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇన్ ఎ సింపుల్ వే. ఎక్స్పోనెంట్స్కి కొన్ని రూల్స్ని ఫాలో చేస్తూ మనం ఈ పవర్ లైన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్ ఏమంటే మల్టిప్లై బై 4. ఒకవేళ పాజిటివ్ నెంబర్తో, పాజిటివ్ పవర్తో మల్టిప్లికేషన్ కనుక ఇస్తే గో అప్ 1 step అండ్ మల్టిప్లై బై 16 అంటే 4 square కాబట్టి గో అప్ బై 2 steps. సో మల్టిప్లికేషను 4 లేదా 4 పవర్స్ ఏదైనా ఇస్తే ఎన్ని పవర్స్ ఇచ్చుంటే అన్ని స్టెప్స్ పైకి మూవ్ అవ్వాలి, ఎందుకంటే పాజిటివ్లో ఉంది కాబట్టి. ఇది రూల్ 1. రూల్ 2, డివైడెడ్ బై 4 మీన్స్ గో డౌన్ బై 1 step. సో ఎప్పుడైనా డివిజన్లో కనుక 4 వస్తే ఒక స్టెప్ కిందకి వెళ్ళాలి. లేదా డివైడెడ్ బై 16 అంటే 4 square అంటే 4 పవర్స్ని కనుక ఇస్తే డౌన్ బై 2 steps. ఇక్కడ 16 కాబట్టి 2 steps. ఎంత 4 పవర్స్ ఇస్తే అన్ని స్టెప్స్ కిందకి వెళ్ళాలి అని రూల్ 2 చెప్తుంది. రూల్ 3 ఏమంటే మల్టిప్లయింగ్ ది పవర్స్ పాజిటివ్ మీన్స్. సో పవర్స్ మల్టిప్లికేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు అవి పాజిటివ్ పవర్స్గా ఉంటే ఫస్ట్ ఏ నెంబర్ అయితే పవర్ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసి సెకండ్ పవర్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ పైకి వెళ్ళడం, స్టెప్స్ వెళ్ళడం అన్నమాట. ఫస్ట్ నెంబరు దగ్గర స్టార్ట్ అవుతాము, సెకండ్ నెంబర్ మనం మళ్ళీ నెంబర్ లైన్ పైన మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తామో గుర్తుంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ దగ్గర స్టార్ట్ అవ్వడము, సెకండ్ నెంబర్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే అన్ని స్టెప్స్ అప్వర్డ్ వెళ్ళడం. పాజిటివ్ అయితే అప్వర్డ్, నెగిటివ్ అయితే డౌన్వర్డ్స్. దిస్ ఈజ్ రూల్ 3. రూల్ 4 ఏమంటే మల్టిప్లయింగ్ ది పవర్స్ మీన్స్, అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఒకవేళ నెగిటివ్ ఇచ్చినారనుకుందాం. సో స్టార్ట్ అట్ ది ఫస్ట్ పవర్, అది పాజిటివ్ అయితే ఫస్ట్ పవర్ దగ్గర స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నెంబర్ మైనస్ కాబట్టి డౌన్వర్డ్స్కి వెళ్ళాలి. ఒకవేళ ఫస్ట్ మైనస్ ఇస్తే మైనస్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ పాజిటివ్ పవర్ అయితే అప్వర్డ్స్కి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఈ 4 రూల్స్ని ఫాలో అవుతూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తాం, బుక్లో ఇచ్చున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ రైట్ సైడు నెంబర్స్ ఇచ్చారు. 65,536 డివైడెడ్ బై 64 అన్నారు. అంటే ఈ 65,536 అనేది మనకు పవర్ లైన్ పైన 4 power 8 అని తెలుస్తుంది. 64 అనేది 4 cube అని తెలుస్తుంది. సో మనకి ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాస్తాం. 4 power 8 బై 4 cube అని రాస్తాం. సో 4 power 8 దగ్గర స్టార్ట్ అవుతాము, క్యూబ్ అని ఉంది కాబట్టి 3 steps డౌన్కి వస్తాం. సో 1 step 4 power 7, నెక్స్ట్ 4 power 6, నెక్స్ట్ 4 power 5 దగ్గర ఆగుతామన్నమాట. సో ఇక్కడ డివిజన్ కాబట్టి డౌన్వర్డ్స్కి వెళ్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 64 into 16 చూద్దాం. 64 అనేది 4 cube, 16 అనేది 4 square. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ 4 cube దగ్గర స్టార్ట్ అవుతాము. 16 అంటే 4 square కాబట్టి 2 steps అప్వర్డ్ వెళ్ళాలి.
సో 4³ దగ్గర నుంచి 2 స్టెప్స్ వెళ్తే 4^5 దగ్గరికి వస్తాం. దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, 16,384 ఇంటూ 1/16. సో ఇది కూడా డివిజన్ లెక్కనే అనమాట. 16,384 అనేది ఇక్కడ 4^7ని డినోట్ చేస్తుంది. 16 అంటే 4². సో ఇప్పుడు మనము డివిజన్లో ఉన్నాము, 4^7 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 4² అంటే 2 స్టెప్స్ కిందకి రావాలి. సో 4^7 నుంచి 2 స్టెప్స్ డౌన్వర్డ్స్ వస్తే 4^5కి వస్తామన్నమాట. సో ఈ విధంగా మనం పవర్ లైన్ యూజ్ చేసుకొని వాటిని ఎక్స్పోనెంట్స్లో కన్వర్ట్ చేసి ఫార్ములాస్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్. మనకి ఎక్సర్సైజ్ కోసము ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మనల్ని చేయమని ఇచ్చారనమాట. సో ఇది 7ది ఉంది, ఇక్కడ చూద్దాం. సో ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ దీంట్లో మనకి ఫస్ట్ తీసుకున్నాం అనుకో, 2401 ఇంటూ 49. నెంబర్ లైన్ పైన చూస్తే ఒకటి 7^4 ఇంటూ 7² అని తెలుస్తుంది. 7^4 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 7² అన్నాడు కాబట్టి 2 స్టెప్స్ పైకి వెళ్ళాలి, అంటే 7^6 దగ్గర ఆగుతామన్నమాట. సో దట్ ఈస్ 7^6 ఈజ్ ది ఆన్సర్. సో ఆన్సర్ని ఇటువైపు ఉంటే 1,17,649. చూడండి, మల్టిప్లై చేయకుండానే ఎక్స్పోనెంట్స్ని వాడి మనము ఆన్సర్ చెప్తున్నాం అనమాట. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ అని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమి 49^3 అంటే దీన్ని 7^3గా రాసుకోవచ్చు. 7^3 మీన్స్ 7² ఇంటూ 7² ఇంటూ 7², 3 టైమ్స్ వస్తుంది. కాబట్టి 7² దగ్గర స్టార్ట్ అవుతాము. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 స్టెప్స్ పైకి వెళ్తాం, అంటే 7^4 దగ్గర ఆగుతాము. మళ్ళీ 7² ఉందంటే మళ్ళీ 2 స్టెప్స్ వెళ్ళాలి, అంటే 7^6 దగ్గర ఆగుతాం అనమాట. సో ది వాల్యూ ఈజ్ 7/6 దగ్గర ఉండే వాల్యూ 1,17,649 తీసుకోవచ్చు, లేదా 7/6 అని చెప్పచ్చు. థర్డ్ ప్రాబ్లము 343 ఇంటూ 2,401. 343 వచ్చి 7³ 2,401 వచ్చి 7/4. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 7³ దగ్గర స్టార్ట్ అవుతాము. 4 ఉంది కాబట్టి 4 స్టెప్స్ అప్వర్డ్కి వెళ్ళాలి. సో అటు వెళ్తే 7/7 దగ్గర స్టాప్ అవుతాము. దాని వాల్యూ వచ్చి 8,23,543. సో ఈ విధంగా మనం పవర్ లైన్ని యూజ్ చేసుకుంటూ ఎక్స్పోనెంట్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఆన్సర్ని ప్లస్ అయితే అప్వర్డ్ వెళ్ళడము డివిజన్, లేదా మైనస్ అయితే డౌన్వర్డ్ వెళ్ళడం ద్వారా ఆన్సర్ ఈజీగా పిల్లలకి నేర్పించవచ్చు. ఫోర్త్ చూద్దాం, 16,804/49. సో 16,807 వచ్చి 7/5, 49 వచ్చి 7². సో ఇక్కడ డివిజన్లో ఉంది. 7/5 దగ్గర స్టార్ట్ అవుతాము. 7² డౌన్లో ఉంది కాబట్టి 2 స్టెప్స్ డౌన్కి వస్తే మన ఆన్సర్ 7³ అవుతుంది. దట్ ఈస్ 343 అనమాట. అలాగే 7/343. ఈ 7 అంటే 7/1 అని రాసుకుంటాము. 343 అంటే 7³ అవుతుంది. సో 7/1 కాడ స్టార్ట్ అవుతాయి. 3 స్టెప్స్ డౌన్వర్డ్స్ వెళ్తే మనము 7/-2 దగ్గర ఆగుతాం. దట్ ఈజ్ 1/49. నెక్స్ట్ 6th వన్ వచ్చి 16,807/8,23,543ని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాస్తే 7/5/7/7. 7/5 దగ్గర స్టార్ట్ అవుతాము. 7 స్టెప్స్ కిందకి రావాలి, ఎందుకంటే కింద 7/7 ఉంది కాబట్టి. 7 స్టెప్స్ డౌన్ అయినామంటే అగైన్ వీ విల్ రీచ్ అట్ 7/-2. దట్ ఈస్ 1/49. నెక్స్ట్ 7th వన్ చూస్తే 1,17,649 ఇంటూ 1/343. దట్ ఈస్ 7/6 ఇంటూ 1/7³. సో ఇక్కడ ఒకటి న్యూమరేటర్లో ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతాం 7/6 దగ్గర. డినామినేటర్లో 7³ అంటే 3 స్టెప్స్ డౌన్ అవుతాం. సో డౌన్ అయితే మన ఆన్సర్ వీ విల్ రీచ్ అట్ 7². 7³ 3 స్టెప్స్ డౌన్ అయితే 1 2 3 7³ రీచ్ అవుతాం. ఇక్కడ జస్ట్ చిన్న మిస్టేక్ అయింది, 7³ మార్చుకోండి. 8th వన్ 1/343 ఇంటూ 1/343.
1/343ని 1/7³ రాస్తాము ఇంటూ 1/7³ అంటే పైన 1ని ఏం రాస్తాం అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి 7 లేదంటే 7/0/1/7³ 7/0/7³ ఇంటూ 7³ సో స్టార్ట్ అట్ 7/0 ఫస్ట్ 3 స్టెప్స్ డౌన్ అవ్వాలి. తర్వాత మనం ఎక్కడ రీచ్ అవుతాం 3 స్టెప్స్ డౌన్ అయితే 7/-3 దగ్గర రీచ్ అవుతాం 1 2 3 మళ్ళీ 7/-3 కాడ మళ్ళీ 3 స్టెప్స్ డౌన్ అయినామంటే వీ విల్ రీచ్ అట్ 7/-6. సో ఇలా మనం పవర్ లైన్ యూస్ చేసి పిల్లల్ని మనకు ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళనే ఈ విధంగా ఒకవేళ 5 అనుకోండి 5/0 నుంచి 5/10 వరకు లేదా కింద 5/-5 వరకు నెంబర్ లైన్ తయారు చేసి కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇచ్చి వాళ్ళని రాయమని చెప్తే ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది. ఎక్స్పోనెంట్స్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము ఎలా సింప్లిఫై చేస్తున్నామని ఈ పవర్ లైన్ యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి ఫజిల్తో కలుద్దాం.